నమస్కారం. క్లౌడ్ అనగానే సాధారణంగా మనందరికీ వానాకాలంలో ఆకాశంలో కనిపించే మేఘాలే గుర్తొస్తాయి. లేదా మనం పంపే ఈమెయిల్స్, చూసే యూట్యూబ్ వీడియోలు, మన ఫోన్లోని ఫోటోలు అంతా గాలిలో ఎక్కడో అదృశ్యంగా తేలుతున్నాయని అనుకుంటాం. కాని అసలు నిజం వేరు. మనం ఆన్లైన్లో చేసే ప్రతి చిన్న పని వెనుక కళ్ళు చెదిరే టెక్నాలజీ, అత్యంత భారీ భవనాలున్నాయి. అవే డేటా సెంటర్లు. ఈరోజు మనం ఈ డిజిటల్ ప్రపంచానికి గుండెకాయలాంటి ఆ డేటా సెంటర్ల లోపలికి వెళ్లి ఆ అదృశ్య క్లౌడ్ వెనుకున్న భౌతిక వాస్తవాన్ని డీకోడ్ చేద్దాం. అలా ఆ కోటల లోపలికి వెళ్లే ముందు ఈ చిన్న నంబర్ చూద్దాం. 945 టెరావాట్ అవర్స్. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్లు వాడబోయే కరెంటు అంచనా ఇది. ఒక్కసారి ఊహించుకుందాం. ఈ భూమ్మీద ఉన్న కొన్ని పెద్ద దేశాలు ఒక ఏడాదంతా వాడే మొత్తం కరెంటు కంటే ఇది చాలా ఎక్కువ. అంటే మన డిజిటల్ జీవితాలు వాస్తవ ప్రపంచంలో ఎంత భారీగా కరెంటును లాగేస్తున్నాయో అర్థమవుతుంది కదా. ఇంటర్నెట్ అంటే గాల్లో ఫ్రీగా దొరికేది కాదు. దాని వెనుక ప్రతిక్షణం అపారమైన విద్యుత్ ఖర్చవుతూనే ఉంటుంది. అయితే ఈ భారీ వ్యవస్థలో రాత్రికి రాత్రేం పుట్టుకురాలేదు. దీని వెనుక చాలా ఆసక్తికరమైన పరిణామక్రమముంది. 1940ల కాలంలో ఎనియాక్ అనే కంప్యూటర్లు ఒక పెద్ద గదిని ఆక్రమించేవి. ఆ తర్వాత 1990ల్లో .com బూమొచ్చినప్పుడు ఇంటర్నెట్ డేటా సెంటర్లు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరాల కోసం ఏకంగా ఫుట్బాల్ మైదానాలంత సైజులో ఉండే హైపర్స్కేల్ ఏఐ హబ్లో వచ్చేశాయి. అప్పటి ఆ చిన్న గది నుంచి ఇప్పటి ఈ భారీ పారిశ్రామిక ఫ్యాక్టరీల వరకు జరిగిన మార్పు నిజంగా ఆశ్చర్యకరం. మరి ఈ ఆధునిక డేటా సెంటర్లన్నీ ఒకేలా ఉంటాయా అంటే కానే కాదు. ఇందులో ప్రధానంగా 4 రకాలున్నాయి: ఎంటర్ప్రైజ్, కోలొకేషన్, హైపర్స్కేల్ మరియు ఎడ్జ్. ఒకప్పుడు ప్రతి కంపెనీ తమ సొంత ఆఫీస్లోనే ఎంటర్ప్రైజ్ సర్వర్లను పెట్టుకునేవి. కాని ఇప్పుడున్న డేటా వేగానికి అవి సరిపోవడం లేదు. అందుకే చాలా కంపెనీలు కలిసి ఒకే చోట స్థలాన్ని షేర్ చేసుకునే కోలొకేషన్ కేంద్రాల వైపు మళ్లాయి. ఇక గ్లోబల్ టెక్ కంపెనీలు వాడే అత్యంత భారీ సైజ్ కేంద్రాలే హైపర్స్కేల్. చివరిగా వినియోగదారులకు బాగా దగ్గరగా ఉండి డేటాను వేగంగా అందించేవి ఎడ్జ్ డేటా సెంటర్లు. సరే, ఇంటర్నెట్ ఎప్పుడూ డౌన్ కాకుండా 24 గంటలు నిర్విరామంగా ఎలా పనిచేస్తుందో ఆలోచిస్తే అక్కడే అప్టైమ్ ఇన్స్టిట్యూట్ వారి టైర్ వర్గీకరణ తెరపైకొస్తుంది. ఈ టేబుల్ గమనిస్తే టైర్ 1 నుంచి టైర్ 4 వరకు ఈ డేటా సెంటర్లకు ర్యాంకులుంటాయి. ఇందులో టైర్ 4 అనేది అత్యుత్తమమైనది. దీనికి గ్యారంటీ ఏంటంటే 99.995% అప్టైమ్. అంటే ఏడాదంతా కలిపి మహా అయితే కొద్ది నిమిషాలు మాత్రమే అంతరాయం కలగవచ్చు. దీని కారణం వాళ్లు వాడే 2n+1 అనే రిడెండెన్సీ సిస్టమ్. అంటే ప్రతి కేబుల్, జనరేటర్ లేదా ఏ యంత్రానికైనా అదనంగా పూర్తిస్థాయి బ్యాకప్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఇక ఇంతటి విలువైన గ్లోబల్ డేటాను కాపాడటానికి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో చూద్దాం. ఇవి మామూలు భవనాలు కావు, ఆధునిక కాలపు కోటలు. లోపలికి ప్రవేశించటానికి 4 అంచెల భద్రతను దాటాలి. ముందుగా బయట ఉండే చుట్టుకొలత లేదా పెరిమీటర్. రెండోది ప్రధాన కట్టడం. మూడోది సర్వర్లు ఉండే అసలైన కంప్యూటర్ రూమ్. ఇక ఆఖరిది ఆ సర్వర్లు ఉండే నిర్దిష్టమైన క్యాబినెట్. లోపలికి వెళ్తున్న కొద్దీ ఈ సెక్యూరిటీ వలయం ఇంకా టైట్ అవుతూ వెళ్తుంది. అంటే అనధికార వ్యక్తులు లోపలికి వెళ్లడం దాదాపు అసాధ్యం. సినిమాల్లో చూపించినట్లే అక్కడ అత్యంత కఠినమైన యాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయి. అధునాతన బయోమెట్రిక్ స్కానర్లు, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ప్రతి అడుగులో ఉంటాయి. అన్నిటికంటే ఆసక్తికరమైన విషయమేంటంటే మ్యాన్ ట్రాప్స్. ఇదొక చిన్న గదిలాంటిది. మొదటి తలుపు దాటి లోపలికి వెళ్ళాక ఆ తలుపు పూర్తిగా లాక్ అయితేనే రెండో తలుపు తెరుచుకుంటుంది. పైగా లోపల ఉన్న వ్యక్తి బరువును కూడా కొలుస్తారు. ఎవరైనా మరొకరితో కలిసి దొంగతనంగా వెళ్తున్నారేమో అని పసిగట్టడానికి అన్నమాట. గ్లోబల్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్లు 24 గంటలు డేగకళ్లతో వీటిని పర్యవేక్షిస్తూనే ఉంటాయి. అయితే భద్రత అంటే కేవలం బయటివాళ్లను ఆపడమే కాదు. లోపలున్న సర్వర్లు ఎలాంటి పరిస్థితిలోనూ ఆగిపోకూడదు. ఒక్క సెకెను పవర్ కట్ అయినా, చిన్న మంట వచ్చినా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్లు డేటా కోల్పోతారు. అందుకే వీటికి అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లైస్ అనగా భారీ యూపీఎస్ బ్యాటరీలు, డీజిల్ జనరేటర్లు బ్యాకప్గా ఉంటాయి. ఒకవేళ అగ్నిప్రమాదం జరిగితే ఎలక్ట్రానిక్స్ నీటి వల్ల పాడవకుండా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించే లేదా ప్రత్యేకమైన రసాయనాలు వాడే ఫైర్ సప్రెషన్ సిస్టమ్స్ ద్వారా హార్డ్వేర్ను కాపాడతారు. ఇప్పుడు మళ్లీ స్థూల స్థాయికి వద్దాం.
ఇంత పెద్ద వ్యవస్థలు ఎంత కరెంటు తీసుకుంటున్నాయో కొలవడానికి పరిశ్రమలు వాడే ఒక ప్రామాణికముంది. అదే పవర్ యూజేజ్ ఎఫెక్టివ్నెస్ లేదా PUE. సింపుల్గా చెప్పాలంటే మొత్తం డేటా సెంటర్ ఫెసిలిటీ వాడే కరెంటును కేవలం సర్వర్లు మాత్రమే వాడే కరెంటుతో భాగిస్తే వచ్చేదే ఈ PUE. ఉదాహరణకు ఈ నంబర్ 1.5 ఉందనుకుందాం. అంటే సర్వర్లు 100 యూనిట్లు వాడితే అదనంగా మరో 50 యూనిట్ల కరెంటు కేవలం ఆ గదులను చల్లబర్చడానికి, లైటింగ్ కోసమే ఖర్చవుతోందన్నమాట. ఈ సెంటర్లు ఎంత అద్భుతంగా పనిచేసినా అవి వాడే మొత్తం విద్యుత్ పరిమాణం మాత్రం ఎప్పుడూ ఊహకు అందనంత భారీగానే ఉంటుంది. ఇంత భారీ కరెంట్ అసలు ఎక్కడ్నించొస్తోందో అమెరికాలోని డేటా సెంటర్ల విద్యుత్ వనరులను చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. దాదాపు 40% సహజవాయువు, 24% పునరుత్పాదక శక్తి, 20% అణుశక్తి మరియు 15% బొగ్గు. టెక్ కంపెనీలు పర్యావరణ పరిరక్షణ గురించి ఎంతో గొప్పగా చెప్తున్నప్పటికీ వాస్తవమేంటంటే ఇంటర్నెట్ నిర్విరామంగా నడవాలంటే ఇంకా పాతకాలపు శిలాజ ఇంధనాల మీద ఆధారపడక తప్పటం లేదు. కేవలం కరెంటు మాత్రమే కాదు, నీటి వినియోగం కూడా చాలా పెద్ద సమస్యగా మారింది. ఏకంగా 20 లక్షల లీటర్లు. ఒకే ఒక 100 మెగావాట్ల AI డేటా సెంటర్లోని సర్వర్లను చల్లబర్చడానికి ప్రతిరోజూ సగటున అవసరమయ్యే నీళ్లువే. ఇక్కడ ఎవాపరేటివ్ కూలింగ్ అనే పద్ధతి వాడతారు. అంటే ఆ సర్వర్ల నుంచి వచ్చే విపరీతమైన వేడిని తగ్గించడానికి నీటిని ఆవిరిగా మారుస్తారు. ఇంత పెద్ద మొత్తంలో మంచినీటిని కేవలం కూలింగ్ కోసం వాడటం వలన స్థానికంగా ఉండే నీటి వనరులపై అకారణమైన భారం పడుతోంది. ఇది పర్యావరణంపై పడుతున్న ఒక ప్రత్యక్ష దెబ్బ. పర్యావరణ నష్టం కేవలం వనరుల వినియోగంతో ఆగిపోలేదు. పెరిగిపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండును తట్టుకోవడానికి పాత సర్వర్లను ఎప్పటికప్పుడు తీసేసి వేగవంతమైన కొత్తవి అమరుస్తూనే ఉన్నారు. దీనివల్ల ప్రతి సంవత్సరం ఏకంగా $10 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అంటే వేస్ట్ చెత్తలో కలుస్తోంది. కేవలం 3-4 ఏళ్లలోనే కోట్ల రూపాయల సర్వర్లు పనికిరాకుండా పోతున్నాయి. డిజిటల్ డేటా సృష్టిస్తున్న అదృశ్య భారం ఇలా పర్వతాల కొద్దీ వాస్తవ భౌతిక చెత్తగా మారుతోంది. పోనీ ఆ చెత్తని పక్కన పెడితే ఈ డేటా సెంటర్ల వల్ల స్థానికుల జీవితాలు ఎలా ప్రభావితమవుతున్నాయో ఒక వాస్తవ సంఘటన చూద్దాం. ఒక స్థానికుడు దీని గురించి అక్షరాల ఇలా వర్ణించాడు. ఎప్పుడూ ఆన్ చేసి ఉన్న ఒక విమానం ఇంజిన్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాకపోతే ఆ విమానం ఎప్పటికీ అక్కడ్నుండి కదలడు. కిటికీలు కూడా లేని ఆ భారీ భవనాల్లో వేలాది సర్వర్ ఫ్యాన్లు, బయట ఉండే పెద్ద పెద్ద కూలింగ్ టవర్లు 24 గంటలు మోగుతూనే ఉంటాయి. ఆ యంత్రాల నుంచి వచ్చే శబ్ద కాలుష్యం చుట్టుపక్కల ప్రజల రోజువారీ ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తోంది. ఈ కారణాల వల్లే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సామాజిక వ్యతిరేకత పెరుగుతోంది. అమెరికాలోని వర్జీనియా నుంచి ఐర్లాండ్ మరియు దక్షిణ అమెరికాలోని చిలీ వరకు స్థానికులు రాజకీయాలకు అతీతంగా ఏకమై ఈ కట్టడాలను వ్యతిరేకిస్తున్నారు. తమ త్రాగునీటి వనరులు ఎండిపోతున్నాయని, విద్యుత్ గ్రిడ్ల మీద అపారమైన ఒత్తిడిపడి కరెంటు కోతలు వస్తున్నాయని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నిరసనల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల బిలియన్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఇది ఇప్పుడు నడుస్తున్న వాస్తవం. ఇక చివరిగా మనందరం ఆలోచించాల్సిన ఒక బలమైన ప్రశ్న మిగిలిపోయింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి కోసం ప్రపంచానికున్న ఈ అంతులేని డిమాండ్ మన పర్యావరణం మరియు సామాజిక వనరుల భౌతిక పరిమితులను బలి తీసుకునేంత విలువైనదా? ప్రతిరోజూ డిజిటల్ ప్రపంచం మనకందించే అద్భుతమైన సౌకర్యాలకు అలవాటు పడుతూనే వాస్తవ ప్రపంచంలో భూమి మీద, నీటి మీద, కరెంటు మీద అది చూపిస్తున్న తీవ్రమైన ప్రభావాన్ని ఖచ్చితంగా బేరీజు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ డిజిటల్ మాయాజాలం వెనుకున్న వాస్తవాలను తెలియచేసిన ఈ విశ్లేషణ ఒక కొత్త దృక్కోణాన్నిచ్చిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం.